Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కన్నులకు విందు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ముందుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఈ వీడియో ద్వారా నేను ఎవ్వరిని స్విట్జర్లాండ్లో ఎంఎస్ చేయమని ప్రోత్సహించడం లేదండి. నేను గమనించింది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళందరూ స్విస్లో మాస్టర్స్ కోసం కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అక్క అని కమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఇంకా చాలామంది స్టూడెంట్స్కి కూడా నేనిచ్చే ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. నా వరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కరెక్ట్‌గా ఇవ్వాలి అనుకుంటాను. అందుకోసమే కొంచెం డీటెయిల్డ్‌గా సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకొని మీకు పాయింట్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు జాగ్రత్తగా వింటే మీకు స్విస్‌లో ఎంఎస్ కోసం ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా చూద్దాం రండి. స్విట్జర్లాండ్ అనేది హై క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎక్సలెంట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇంకా మల్టీకల్చరల్ ఎన్వైరన్మెంట్‌కి బాగా ప్రసిద్ధి చెందింది. ఇంకా వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది స్విట్జర్లాండ్లో ఎంఎస్ ఎందుకు చేయాలి? అంటే మొదటగా మనం చెప్పుకోవాల్సింది హై అకాడమిక్ స్టాండర్డ్స్. స్విస్ యూనివర్సిటీస్ అనేవి గ్లోబల్లీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. ఇంకా మంచి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీస్ కూడా. ఇంకా రీసెర్చ్ ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ మంచిగా దొరుకుతాయి. ఇంకా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు వివిధ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్కి ఎక్స్పోజర్ అవుతారు. ఇక ఆఖరిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి చెప్పక్కర్లేదు. స్విట్జర్లాండ్లో మనకి హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఇక తర్వాత ప్రకృతి అందాల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, అంత అందంగా ఉంటుంది. ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సింది సేఫ్టీ. స్విట్జర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. ఇకపోతే ఇక్కడ టాప్ యూనివర్సిటీస్ ఏంటి, అక్కడ ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒక్కసారి అలా బ్రీఫ్గా చూద్దాము. మొదటిది ఈటీహెచ్ జ్యూరిక్, స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్ ఇంకా ఆర్కిటెక్చర్ మొదలైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక రెండవది ఈపీఎఫ్ఎల్, ఎకోలే పాలిటెక్నిక్ ఫెడరలే డి లుజానే. ఇక్కడ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అండ్ ఫిజిక్స్ ఉన్నాయి. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ జూరిక్. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎకనామిక్స్, లా, మెడిసిన్, సోషల్ సైన్సెస్. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ జెనీవా. ఇక్కడ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్, లా, సైన్సెస్, హ్యుమానిటీ. నేను ఇక్కడ మెన్షన్ చేసినవి స్విట్జర్లాండ్లో కొన్ని ఫేమస్ పబ్లిక్ యూనివర్సిటీస్ అండి. ఇప్పుడు మనం స్విస్లో యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అనుకుంటే దానికి రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాము. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలండి. ఏ రికగ్నైజ్డ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఏ రిలవెంట్ ఫీల్డ్. ఇక్కడ చాలా యూనివర్సిటీస్కి మినిమం జీపీఏ ఎంత కావాలో మెన్షన్ చేశాను చూడండి. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్. యూనివర్సిటీ బట్టి ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ తీసుకోవాలి. వాటికి ఎంత స్కోర్ ఉండాలో కూడా మెన్షన్ చేశాను చూడండి. ఇకపోతే స్విస్లో లాంగ్వేజ్. స్విస్లో 4 లాంగ్వేజెస్ మాట్లాడతారండి. ముఖ్యమైన లాంగ్వేజెస్ అయితే జర్మన్ ఒకటి, ఫ్రెంచ్ ఒకటి అండి. స్టూడెంట్స్ స్విస్లో యూనివర్సిటీస్కి అప్లై చేయాలనుకుంటే జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ బేసిక్ లెవెల్ సర్టిఫికేషన్స్ అయితే చేసి రండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేవి చూద్దాము. ఫస్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ అకాడమిక్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇదేంటంటే ఒక లెటర్ రాయాలండి, ఎక్స్ప్లెయినింగ్ యువర్ మోటివేషన్, రీసెర్చ్ ఇంట్రెస్ట్ అండ్ కెరియర్ గోల్స్. అదంతా ఒక పెద్ద ఎస్సే కింద రాసుకోవాలి. తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఇది మనందరికీ తెలిసిందే, ఏంటంటే అకాడమిక్ ఆర్ ప్రొఫెషనల్ రిఫరెన్సెస్ నుంచి ఒక లెటర్ తీసుకురావాలి. తర్వాత మన సీవీ ఇంకా ఒక పాస్పోర్ట్ కాపీ. ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా మన దగ్గర అప్లై చేసుకునే ముందు పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి చూద్దాము. మీరు ఏదైనా యూనివర్సిటీస్కి అప్లై చేసుకునే ముందు మొదటగా ఆ యూనివర్సిటీ గురించి రీసెర్చ్ చేయాలండి. ఆ యూనివర్సిటీలో ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మన కెరియర్ గోల్స్ ఏంటి, మన అకాడమిక్స్ ఏంటి, మన అకాడమిక్స్కి ఏ యూనివర్సిటీ మ్యాచ్ అవుతుంది, ఇదంతా రీసెర్చ్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎలాంటి యూనివర్సిటీ కావాలి, ఇదంతా రీసెర్చ్ చేయాలన్నమాట. మన అకాడమిక్స్కి మ్యాచ్ అయ్యేటట్టు పర్టిక్యులర్ యూనివర్సిటీస్ కొన్ని చూస్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీస్కి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేవి మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీస్కి ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్కి ఉండదు. ఇలా మనం పర్టిక్యులర్ యూనివర్సిటీస్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత నేను పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్. యూనివర్సిటీస్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈచ్ యూనివర్సిటీకి దాని ఓన్ అప్లికేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మనం యూనివర్సిటీ పోర్టల్కే వెళ్ళి అక్కడే అప్లై చేసుకోవాలి. తర్వాత స్టెప్ మనం అప్లికేషన్ ఫీ పే చేయాలి. అండ్ అట్ లాస్ట్ సబ్మిట్ అప్లికేషన్. ఇక్కడితో మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏ ఏ టైమ్స్లో మనం యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు అనేది చూద్దాము. స్విస్ యూనివర్సిటీస్కి 2 ఇంటేక్స్ ఉంటాయండి. ఒకటి ఫాల్ ఇంటేక్, రెండవది స్ప్రింగ్ ఇంటేక్. ఫాల్ ఇంటేక్ అనేది సెప్టెంబర్ నుంచి యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. డెడ్ లైన్స్ అనేది డిసెంబర్ అండ్ ఫిబ్రవరి ఆఫ్ ద సేమ్ ఇయర్ ఉంటుందంట. అండ్ స్ప్రింగ్ ఇంటేక్ అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డెడ్ లైన్స్ అనేది సెప్టెంబర్ అండ్ నవంబర్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఉంటుందంట. ఎర్లీ అప్లికేషన్స్ ఏంటంటే మనం కొంచెం ఎర్లీగా అప్లై చేసుకుంటే స్కాలర్షిప్కి ఈజీగా ఎలిజిబుల్ అవుతామంట. సో ఇదండి, ఇక్కడ కంప్లీట్ ఇయర్లో ఏ ఏ టైమ్స్లో అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని గురించి ఒకసారి డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. ఇక మనం నెక్స్ట్ ఈ యూనివర్సిటీస్కి ట్యూషన్ ఫీ ఎంత అవుతుంది, పర్ సెమిస్టర్ ఎంత అవుతుంది, స్కాలర్షిప్స్ ఏంటి వస్తాయి, ఎలాంటివి వస్తాయి అనేది ఒక్కసారి చూద్దాము. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి పబ్లిక్ యూనివర్సిటీస్లో ట్యూషన్ ఫీ 1000 CHF టు 4000 CHF పర్ సెమిస్టర్ ఉంటుందన్నమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ పర్ సెమిస్టర్ 1,00,000 నుంచి 4 లక్షల వరకు అని అర్థం అన్నమాట. తర్వాత స్కాలర్షిప్స్ విషయానికి వస్తే స్విస్ గవర్నమెంట్ ఎక్సలెంట్ స్కాలర్షిప్స్ అనేవి ఉన్నాయంటండి. ఇదేంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇస్తారంట టు పర్స్యూ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. రెండవది యూనివర్సిటీ స్పెసిఫిక్ స్కాలర్షిప్స్. చాలా యూనివర్సిటీస్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ఆఫర్ చేస్తాయంట. తర్వాత ఎక్స్టర్నల్ స్కాలర్షిప్స్ అంటే స్కాలర్షిప్స్ ఫ్రమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫౌండేషన్స్ ఇలా అన్నమాట. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ చదువుకు మాత్రమే ఖర్చు అవ్వదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఉంటుంది. అది కూడా స్విట్జర్లాండ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి అది కూడా చూసేద్దాం రండి. మొదటగా ఎక్కువగా ఖర్చు అయ్యేది అకామిడేషన్. ఇక్కడ రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. స్టూడెంట్స్కి షేర్డ్ అపార్ట్మెంట్స్ దొరకవచ్చు, కాబట్టి రెంట్ షేర్ చేసుకొని ఉండొచ్చు. సో అలా మనకి 500 to 800 CHF పర్ మంత్ అకామిడేషన్కి వెళ్తుంది. ఫుడ్కి ఇంచుమించుగా 300 to 500 francs పర్ మంత్ ఖర్చు అవుతుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ స్విస్ పాస్లు అవి ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్కి 50 to 100 CHF పర్ మంత్ అవుతుంది. తర్వాతది ఖచ్చితంగా తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. అది 100 to 300 CHF పర్ మంత్ అయితే అవుతుంది. ఇక మిగిలిన ఎక్స్ట్రా ఖర్చులు 200 to 400 CHF పర్ మంత్ వేసుకోవాలి. సో మనకి నెలకి అయ్యే ఖర్చు ఖచ్చితంగా ఒక 1600 to 1900 CHF పర్ మంత్ అవుతుంది. అంటే నియర్లీ 2 lakhs పర్ మంత్ అవుతుందన్నమాట మన ఇండియన్ కరెన్సీలో. అయితే ఇక్కడ స్టూడెంట్స్ పార్ట్ టైం కూడా చేసుకోవచ్చండి. ఆ పార్ట్ టైం ద్వారానే కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్ మంత్ ఎర్న్ చేసేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఫస్ట్ 6 months పార్ట్ టైంకి అలౌ చేయవంట. సో ఫస్ట్ 6 months మన ఖర్చులన్నీ మనం భరించాల్సిందే. తర్వాత నుండి పార్ట్ టైంకి అలౌ చేస్తారు.
సో అప్పటి నుండి మన ఎర్నింగ్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. పార్ట్ టైం అంటే సెమిస్టర్ టైంలో వీక్లీ 15 అవర్స్ వర్క్ చేసుకోవడానికి అలౌ చేస్తారండి. హాలిడేస్ టైంలో వీక్లీ 45 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్లో పర్ అవర్ నియర్లీ 25 CHF పే చేస్తారండి. ఇక్కడ మోస్ట్లీ మాస్టర్స్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం చేసుకొని వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళే ఎర్న్ చేసుకుంటారు. తర్వాత స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఎలాగో ఒక్కసారి చూద్దాము. మొదటగా మన దగ్గర ఉండాల్సింది యాక్సెప్టెన్స్ లెటర్. మనకి ఏ స్విస్ యూనివర్సిటీ నుంచి అయితే యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిందో ఆ లెటర్ అయితే మన దగ్గర ఉండాలి. తర్వాత నేను ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉండాలి. తర్వాత స్టెప్ నియరెస్ట్ స్విస్ ఎంబసీ కానీ కన్సల్టెన్సీ కానీ ఉంటే అక్కడ నుంచి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటే ఆ ఇంటర్వ్యూని అటెండ్ చేయండి. ప్రాసెసింగ్ టైం అయితే 8 to 12 వీక్స్ ఉంటుంది. నాకు తెలిసిన ప్రాసెస్ని అయితే మీకు ఐడియా కోసం ఇక్కడ మెన్షన్ చేశానండి. ఒక్కసారి మీరు కూడా డీటెయిల్డ్గా తెలుసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేయండి. సరే, ఇక్కడ చదువంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఏంటి, ఏమైనా ఉంటాయా ఒక్కసారి ఇక్కడ చూద్దాము. అయితే మనం ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ చదివినా సరే జాబ్ రావడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయండి. అవేంటంటే మనం చదివిన యూనివర్సిటీ రెప్యుటేషన్, మనం చేసిన కోర్స్, ఇంకా మనకున్న నాలెడ్జ్ అండ్ స్కిల్స్. వీటిని బట్టే మనకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది డిపెండ్ అవుతుందండి. అలాగే స్విట్జర్లాండ్లో కూడా అంతే. మనం టాప్ యూనివర్సిటీ, ఇంకా మంచి కోర్స్, మనకు మంచి స్కిల్స్ ఉన్నాయి అంటే జాబ్ త్వరగా వస్తుంది. లేదంటే మనం జాబ్ కొంచెం కష్టపడి వెతుక్కోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే వర్క్ డ్యూరింగ్ స్టడీస్ అంటే పార్ట్ టైం జాబ్స్ అండి. మనం చదువుతూ వర్క్ చేసుకునే జాబ్స్ అవి. నెక్స్ట్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటే స్టూడెంట్స్కి స్టడీస్ అయిపోయాక వర్క్ వీసా అనేది అప్లై చేసుకోవచ్చు. అది 6 months మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఆ 6 months లోపు జాబ్ తెచ్చుకోవాలి. ఒకవేళ మనకి జాబ్ వచ్చి కొన్ని ఇయర్స్ మనం ఇక్కడ వర్క్ చేస్తే అప్పుడు పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఖరిగా స్టూడెంట్ లైఫ్ ఇన్ స్విట్జర్లాండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మాట్లాడుకుందాము. ఇక్కడ అకామిడేషన్ విషయానికి వస్తే షేర్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, యూనివర్సిటీస్ డామిటరీస్ ఉంటాయి, అలాగే రెంటల్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మనం వీటిలో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అకామిడేషన్ అనేది దొరకడం చాలా కష్టమండి. అందులో స్టూడెంట్స్ కాబట్టి షేర్డ్ అకామిడేషన్ ఆప్ట్ చేస్తారు. సో మీరు ఇక్కడికి వస్తున్నారు అంటే కొన్ని మంత్స్ ముందు నుంచి అకామిడేషన్కి అయితే సర్చ్ చేయడం స్టార్ట్ చేయాలి. తర్వాత హెల్త్ అండ్ సేఫ్టీ విషయానికి వస్తే స్విట్జర్లాండ్ హ్యాస్ హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీ అండి. ఇక్కడ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలానే ఉంటాయండి. న్యాచురల్గానే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. హైకింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్, ఇలా చెప్పలేనన్ని యాక్టివిటీస్ ఉంటాయి. స్టూడెంట్స్కి అయితే చాలా ఫన్గా ఉంటుంది. ఇక ప్రకృతి విషయానికి వస్తే లీస్ట్ పొల్యూషన్ అండి. చాలా ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది మనకి ఇక్కడ. అదండి, స్విట్జర్లాండ్లో మాస్టర్స్ చేయడం కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ షీట్లో పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే ఈ వీడియో చూసిన తర్వాత బేసిక్ ఐడియా వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మాస్టర్స్ చేయాలి అనుకుంటే చాలా ఎక్కువ రీసెర్చ్ చేయండి. చాలా బాగా తెలుసుకునే రండి. నాకు స్టూడెంట్స్కి చదువుకోవడానికి ఎంకరేజ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇంత కష్టపడి పేపర్లో రాసి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా చాలామంది స్టూడెంట్స్ మెడికల్ గురించి కూడా అడిగారు. దానికోసం కూడా తెలుసుకుంటున్నాను. వెరీ సూన్ దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో పెట్టాను. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఒక్కదాని మీదే బేస్ అవ్వకుండా మీరు బాగా రీసెర్చ్ చేసుకొని అప్పుడు మాత్రమే రండి. స్టూడెంట్స్ అందరికీ మన ఛానల్ తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.